మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే కాఫీ లేదా టీతో రోజును ప్రారంభిస్తారు. ఇంకొంతమందికి టీ కానీ కాఫీ కానీ తాగకుంటే ఏదో కోల్పోయామన్న భావనలో ఉంటారు. ఉదయం టీ కానీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఉదయాన్నే వేడి పానీయం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ దానిని ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే ఇది సంభావ్య జీర్ణ అసౌకర్యానికి దారితీస్తుంది. పోషకాల యొక్క బలహీనమైన శోషణ రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. కాబట్టి ఈ పానీయాలకు ప్రత్యామ్నాయంగా ఈ 4 పానీయాలను తాగమని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. పసుపు, నల్ల మిరియాలు నీరు. పసుపు, నల్ల మిరియాలు కలిపిన పానీయం ఉదయం కాఫీ లేదా టీకి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. 2 లేదా 3 చిటికెడు పసుపు, నల్ల మిరియాలు కలిపి గోరువెచ్చని నీటిని తాగండి. మీ రోజును ప్రారంభించడానికి ఇది సూపర్ హెల్తీ మార్నింగ్ డ్రింక్. ఈ శక్తివంతమైన పానీయం మీ జీవక్రియని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదనపు కొవ్వును తొలగిస్తుంది. ఈ పానీయం మొత్తం బరువు నియంత్రణకి కూడా ఉత్తమమైనది. జీలకర్ర, సోంపు గింజలు, అజ్వైన్ నీరు. జీలకర్ర, సోంపు గింజలు, అజ్వైన్ నీరు మీ రోజును శక్తితో ప్రారంభించడానికి గొప్పవి. 2 కప్పుల నీరు తీసుకొని అందులో చిటికెడు జీలకర్ర, సాంప్, అజ్వైన్ వేసి మరిగించాలి. నీటిని సగానికి తగ్గించిన తర్వాత దానిని వడకట్టి నెమ్మదిగా సిప్ చేయండి. ఈ బరువు తగ్గడానికి అనుకూలమైన పానీయం జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. లెమన్ వాటర్. నిమ్మకాయ నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండండి. రుచికి కొద్దిగా తేనె జోడించండి. ఈ పానీయాన్ని మరింత శక్తివంతంగా చేయడానికి మీరు చిటికెడు దాల్చిన చెక్కను కూడా జోడించవచ్చు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ డ్రింక్ తాగడం వల్ల మీరు సూపర్ రిఫ్రెష్గా ఉంటారు. అలాగే ఇది మీ శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది కూడా మీ చర్మానికి ఆరోగ్యకరమైన పానీయం. గోరువెచ్చని నీరు. పైన పేర్కొన్నవే కాకుండా మీరు గోరువెచ్చని నీరు కూడా తాగవచ్చు. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. శరీరంలో నుంచి టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయపడుతుంది. కాబట్టి టీ లేదా కాఫీ ఎప్పుడు తీసుకోవాలి? టీ, కాఫీ ప్రియులు రోజులో ఏ సమయంలో తాగవచ్చు? మీ అల్పాహారం తర్వాత 30 నిమిషాల తర్వాత తాగడం మంచిది. నానబెట్టిన బాదం లేదా గుమ్మడి గింజల వంటి గింజలను తినండి. ఎండు ద్రాక్ష, ఖర్జూరం లేదా తాజా పండ్లను కూడా ఎంచుకోవచ్చు. వీటిలో ఏదైనా తిన్న కొద్దిసేపటికే మీరు మీ టీ లేదా కాఫీని తీసుకోవచ్చు. టీ, కాఫీ ఎక్కువగా తీసుకోకుండా మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.